కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10th విద్యార్థులకి సైకిళ్లు పంపిణీ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 20,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. త్వరలో విద్యార్థులకి మోదీ కిట్స్ కూడా ఇస్తారని చెప్పారు. తన గెలుపులో పిల్లల పాత్ర చాలా కీలకమంటున్నారు. పిల్లల వల్లే తనకి 50% ఓట్లు వచ్చాయని చెప్తున్నారు బండి సంజయ్. బండి సంజయ్ పర్యటనపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. మోడీ పేరుతో విద్యార్థులకి సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం సుమారుగా 20,000 సైకిల్ పంపిణీ చేస్తున్నారు. ఇదే అంశం మాట్లాడడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వాళ్ళతో అంటే ఎందుకోసం ఈ కార్యక్రమం చేయాలని మీకు అనిపించింది? పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత అనేక సమావేశాల్లో మా ప్రియతమైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తప్పకుండా మీ నియోజకవర్గాల్లో ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి, విద్యారంగం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపించాలని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళ సందేశాన్ని మనకు ఇచ్చిన తర్వాత గతంలో గౌరవ కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం సందర్భంగా 100 సైకిల్ ఇచ్చిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేకపోవడం, దాంతోపాటు ఆటోలో పోయే స్తోమత వాళ్ళకి లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పటికీ ప్రైవేట్ పాఠశాలను తట్టుకోలేదు ప్రభుత్వ పాఠశాల. ఎందుకోసం? ఇక్కడ తప్పది. వాళ్ళ గతంలో కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత కరీంనగర్ జిల్లాలో రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్లో వస్తున్నాయి. ఇలా మా లక్ష్యం ఒకటి, ఈ అటెండెన్స్ పెంచడము, వీళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ఒక లక్ష్యంతో మాత్రమే ఈరోజు ఈ సైకిల్స్ మనం పంపిణీ చేస్తున్నాం. 20,000 సైకిల్స్ ఇలా కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇస్తున్నాం. ఇది మోడీ గారి గిఫ్ట్గా. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇవ్వబోతున్నాం. అటెండెన్స్ పెంచాలి, మనం వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్నింగ్ 8 o'clock క్లాసెస్ ఉంటాయి, వాళ్ళు పోలేరు, బస్సెస్ ఉంటాయి, ఆటోలో పోలేని పరిస్థితి, పేదరికంలో ఉంటారు. ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకనే ఇలా ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కనీసం సైకిల్స్ ఇవ్వడం ద్వారా తొందర టైంకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, అధికారులందరూ కూడా దీనికి సహకరించడం, వాళ్ళ ప్రోత్సాహం ఉండడం, వాళ్ళ కొత్త ఆలోచనలను మా ముందు పెట్టే ప్రయత్నం చేయడం, వాటిని మేము అమలు చేస్తున్నాం. ప్రభుత్వం సంబంధం ఉందా? అంటే మామూలుగా ఇది ప్రభుత్వ స్కీమ్ కాదు, నేను కోటీశ్వరం కాదు. ఇది CSR ఫండ్స్తోని కొంతమంది బడా కంపెనీల యొక్క అధినేతల యొక్క సహకారంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసినాక వాళ్ళు సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నాం. ఇది వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తం ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కూడా ఈ యొక్క స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.